లక్ష్మి చేసిన గొప్ప పని గురించి అలాగే తను చేస్తున్న త్యాగం గురించి పొగుడుతూ చారుకేశవ నీలాంటి గొప్ప కోడలు ఇంటికి రావటం మా అదృష్టం అని అంటే, వద్దు బాబాయ్ అలా పొగడకూడదు, నేను చేసిందేముంది, వాళ్ళందరికీ తెలిస్తే గొడవ చేస్తారు, మీరు కామ్గా ఉండండి బాబాయ్ అంటే, లక్ష్మి నువ్వు ఎంత స్ట్రగుల్ పడ్డావో ఎంత బాధపడ్డావో అన్నీ నాకు తెలుసు లక్ష్మి అని అంటూ వస్తా అంటుంది. నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చాలా టెన్షన్ పడ్డావు, అయితే ఎలాగైతే డబ్బు రావాలి అని చెప్పేసి ఆ బ్యాంకు నుంచి ఎన్ని అవమానాలు పడ్డావో, విహారీ కోసం ఎంత బాధపడ్డావో, ఆ అమౌంట్ కోసం ఎంత స్ట్రగుల్ అయ్యావో అన్నీ చూశాను కదా, మొత్తానికి నీ కష్టం ఫలించింది లక్ష్మి అని చెప్పడంతో ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక చారుకేశవ ఇలా అంటాడు. వెంటనే ఈ సంతోషకరమైన శుభవార్తని మన విహారికి చెప్పాలి అని అంటంతో ఇక అప్పుడే సరే పదండి అనేసి అందరూ ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు వెళ్ళిపోగానే ఒక్కసారిగా విహారీ పైనుంచి వస్తూ ఉంటాడు. చారుకేశవ సూట్ వేసుకొని స్వీట్ తీసుకొని రెడీ అయిపోయి బయటికి వచ్చేస్తారు. అల్లుడు కంగ్రాచులేషన్స్ అల్లుడు అని అంటంతో విహారీ ఏంటి మావయ్య ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నావు అని అంటే, ఎందుకు చెప్తున్నానంటే ఇంకా అప్పుడే లక్ష్మి చెప్పడం మొదలు పెడుతుంది. విహారీ గారు బ్యాంకు నుంచి మనకి ఫండ్స్ ఓకే చేశారు విహారీ గారు అంటే, ఓ అవునా అని అంటూ విహారీ చాలా సంతోషంగా ఎంత చేశారు లక్ష్మి అంటే 100 కోట్లు అని అనగానే, సరే అని చెప్పేసి చాలా థ్యాంక్స్ మావయ్య గుడ్ న్యూస్ చెప్పారు పొద్దున్నే అని అంటాడు విహారీ. ఇక అప్పుడే స్వీట్ తీసుకొని తింటూ చాలా సంతోషపడుతూ పదండి మనం ఆఫీస్కి వెళ్దామని వెళ్ళబోతూ ఉండగానే అంబిక, సహస్ర, పద్మాక్షి వాళ్ళందరూ కూడా వస్తారు. రావటంతో చాలా సీరియస్గా విహారీ అలా వెళ్ళిపోతున్నాడనేసి, సహస్ర ఏంటి బావా అలా వెళ్ళిపోతున్నావు అని అంటంతో ఎందుకో చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అని ఏంటో అంబిక అంటుంది. ఏమైంది విహారీ ఎంతో నవ్వులు సంతోషాలు వినిపించాయి అని అంటూ పద్మాక్షి అంటే, చాలా గుడ్ న్యూస్ అత్తయ్య అంటే ఏమైంది అని అంటే, బ్యాంక్ నుంచి ఫండ్స్ ఓకే చేశారు అని అంటూ 100 కోట్లు అని చెప్పడంతో వాళ్ళు కూడా సంతోషపడతారు. ఇక ఇదంతా నిజంగా గుడ్ న్యూసే విహారీ అని అంటూ పద్మాక్షి వాళ్ళు అంటారు. అలా అనేసరికి అయితే ఇదంతా లక్ష్మి క్రెడిటే అని అంటంతో యమున అప్పుడే అక్కడికి వస్తూ ఉంటుంది చాలా కోపంగా చూస్తూ. ఇక వెంటనే పద్మాక్షి అంటుంది, మోసేయండి దాన్ని మోసేయండి, అన్నీ దాని పేరే చెప్తూ అన్నీ దాని గురించే చెప్తూ ఉండండి అని తిడుతూ ఉంటే ఇక అప్పుడే చాలా కోపంగా అలాగే చూస్తూ ఇంకా యమున ఏమీ మాట్లాడదు. అమ్మ స్వీట్ తీసుకోమ్మా అని విహారీ ఇవ్వకపోతే, నాకు వద్దు నాకు అక్కర్లేదు అని అంటుంది. ఏమైందమ్మా అలా అంటున్నావు అంటే, అంటే తినకముందు నేను టాబ్లెట్ వేసుకోవాలి కదా, అది వేసుకోకుండా ఏమీ తినకూడదు కదా, అందుకే అలా అన్నాను అని యమున అంటుంది కోపంతో. అలా అనేసి వెళ్ళిపోతుంది. ఇంకా యమున అలా వెళ్ళిపోగానే పద్మాక్షి వాళ్ళందరూ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇక సహస్ర పద బావ ఆఫీస్కి వెళ్దాం అని అంటే, స్వీట్ బాక్స్ అక్కడ పెట్టి నేను లక్ష్మి మావయ్య వెళ్తాం, నువ్వు అత్తయ్యతో రా అని చెప్పడంతో, దాన్ని మాత్రం నీ వెంట తీసుకెళ్తావు, నన్ను మాత్రం తన వెంట రమ్మని చెప్తావా బావా అని అనుకుంటూ ఇప్పుడు ఉన్న ఈ నవ్వులు సంతోషాలు కాసేపేలే అని అంటూ అనేస్తుంది. అనుకుంటూ మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక ఆఫీస్లో అందరూ హడావిడి చేసేస్తూ ఉంటారు. బ్యాంకు నుంచి అప్రూవల్ అదంతా ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. ఇక లక్ష్మిని పొగడటం యమున గుర్తు తెచ్చుకొని చాలా చిరాకు పడుతూ కోపంతో ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా విహారీ ఆలోచిస్తూ ఏం చేయాలని చెప్పేసి కంగారుగా లోపలికి వచ్చేస్తాడు. ఇంకా అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఇంకా విహారీ, చారుకేశవ అందరూ ఇలా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎలా వస్తాయి మావయ్య ఫండ్స్ ఇవన్నీ అని ఆలోచిస్తూ ఉంటే, బ్యాంకర్స్ వస్తారంట విహారీ అని ఇప్పుడే ఫోన్ చేశారు అని చెప్పడంతో, ఒకసారి మన సంతకాలు ఎంక్వైరీ మొత్తం చేస్తారంట అని అంటంతో, సరే అయితే అలాగే చేద్దాం మావయ్య అని అంటూ అనేస్తాడు విహారీ. అలా అనేసరికి సరే అని చెప్పేసి చారుకేశవ బయటికి వెళ్ళి మాట్లాడేసి వచ్చి, వాళ్ళు వస్తున్నారంట విహారీ రెడీగా అక్కడ కూర్చుందాం రండి అని అంటూ ఉండగా అంబిక అప్పటికే బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయి సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు ఫండ్స్ అన్నీ ఓకే చేస్తున్నారు, నువ్వు రెడీగా ఉన్నావు కదా అంటే, హ్యాకర్తో నేను రెడీగా ఉన్నాను అని సుభాష్ అంటాడు. అయితే రెడీగా ఉండు, ఖచ్చితంగా ఏదో ఒకటి ఇప్పుడు చేసేయాలి మనం అని అంటే, సరే అలాగే చేద్దాం అని అంటాడు. ఆ తర్వాత ఇంకా నేను రెడీగా ఉన్నానని చెప్పగానే అంబిక లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అంతలో బ్యాంకు నుంచి వాళ్ళు వచ్చేస్తారు. ఈ చారుకేశవ అందరూ లోపలికి తీసుకొస్తారు. ఇంకా అప్పుడే తను ఎండి లక్ష్మి అని అంటూ పరిచయం చేస్తాడు. సహస్రని అంబికని పరిచయం చేయకుండానే లక్ష్మిని పరిచయం చేసి లోపలికి తీసుకెళ్ళిపోతాడు విహారీ. ఇంకా అప్పుడు అంబిక తనని ఎండి అని పరిచయం చేశారు. నేనేంటి విహారీ నా గురించి ఏమీ గుర్తింపు లేదా, నీది కొంచెం సేపేలే, తర్వాత మొత్తం అంతా నాదే అయిపోతుంది అని అంబిక సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా సహస్ర బావా ఇంత సంతోషపడుతున్నావు, కొంచెం సేపు అయితే ఆ ఫండ్స్ నీ దగ్గర లేవని తెలిస్తే ఏమైపోతావో ఏంటో అని అంటంతో అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత
చాలా సీరియస్గా ఇంకా విహారీ అక్కడ అందరు వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళతో మాట్లాడుతూ థ్యాంక్స్ చెప్తారు. అప్పుడు బ్యాంక్ నుంచి ఫండ్స్ అన్నిటికీ మేము ఓకే చేశాం కదా, మీరు సంతకాలు చేయాలి అని చెప్పి వాళ్ళతో మాట్లాడి లక్ష్మిని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. లక్ష్మి చేసిన తర్వాత ఓకే అని చెప్పి వెరీ గుడ్ అని చెప్పి క్లాప్స్ కొట్టాక ఇంకా మీది అంతా ఓకే అని చెప్పేసి సంతకాలు తీసుకుంటారు. అలా సంతకాలు తీసుకున్న తర్వాత ఇంకా తను మాత్రం ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇలా అంటూ ఉంటారు, సరే సార్ ఇప్పుడు అంతా ఓకే, మాకు ఫండ్స్ ఎప్పుడు ఇస్తారు అని విహారీ అంటే, ఇప్పుడు వెంటనే ట్రాన్స్ఫర్ చేసేస్తాం, మీరు రెడీగా ఉండండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు విహారీ లక్ష్మి అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక అప్పుడే విహారీ వాళ్ళు వచ్చి మావయ్య చూడండి, మావయ్య సిస్టమ్ ముందు కూర్చోండి అని విహారీ అంటాడు. సరే అని చారుకేశవ కూర్చుంటాడు. అంబిక మళ్ళీ బయటికి వెళ్ళిపోయి సుభాష్కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. సుభాష్ రెడీగా ఉన్నావు కదా, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అంటే రెడీగా ఉన్నాను అంబిక, రే నువ్వు ఓకే కదా అని అంటే ఓకే సార్ అంతా ఓకే, నేను రెడీగా ఉన్నాను అంటే అంత కూల్గా ఉన్నావేంట్రా, నాకు టెన్షన్ అవుతుంది అని సుభాష్ అంటే మేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పని అయిపోతుంది కదా, అందుకనే టెన్షన్ అక్కర్లేదు అని అంటాడు అతను. అలా అనేసరికి ఇక అప్పుడే సుభాష్ సరే సరే అని చెప్పేసి వెయిట్ చేస్తుంటాడు. అంబిక కంగారు పడుతూ ఖచ్చితంగా జరగాలి సుభాష్ అని అంటూ ఉంటే ఖచ్చితంగా చేస్తాంలే అని చెప్పి సుభాష్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత విహారీ వాళ్ళు వెళ్ళిపోయి ప్రాసెస్ అంతా చూస్తూ ఉంటారు. ఇంకా టీవీ న్యూస్లో మొత్తం అంతా విహారీకి 100 కోట్లు ఇస్తున్నట్టుగా న్యూస్లో వస్తూ ఉంటుంది. పండు పరిగెత్తుకొని వచ్చేసి అమ్మ రండమ్మ అని చెప్పి యమున వసుధ పద్మాక్షి వాళ్ళని పిలుస్తాడు. టీవీ ఆన్ చేసి చూడండి అమ్మ అంటే ఇంకా విహారీ కంపెనీ గురించి 100 కోట్ల గురించి న్యూస్లో వస్తూ ఉంటుంది. చాలా గొప్పగా చెప్తూ ఉంటారు విహారీ గురించి. ఆ తర్వాత ఒక్కసారిగా ఫండ్స్ని అలా ఇచ్చేస్తున్నారు. ఇదంతటికీ కారణం లక్ష్మి అని చెప్పడంతో చాలా కోపంగా టీవీ ఆఫ్ చేస్తుంది పద్మాక్షి. ప్రతిసారి దాన్ని పొగడమే పని పెట్టుకున్నారు అంటే మరి ఇంకేంటి వదిన, తనే కదా ఇదంతా చేసింది, లక్ష్మి వల్లే కదా అని అంటూ వసుధ అంటుంది. ఏంటే దానివల్ల ఏంటే, అసలు దాని ప్లేస్లో నా కూతురు ఉండాలి, కానీ ఈ మహాతల్లి తెచ్చి దాన్ని పెట్టింది నెత్తిన అని అంటే యమున అంటుంది, అసలు సహస్రతో తనకి పోలికేంటి, నా కోడలు సహస్రనే నా కోడలు అంతే, తన ప్లేస్లో ఎవరిని నేను పెట్టలేదు, ఆలోచించకూడదు కూడా, సహస్ర తప్ప విహారికి ఎవరు భార్య కాదు అని కోపంగా యమున అంటుంది. మరి చూడు ఇప్పుడు తననే పొగిడేస్తున్నారు కదా అని తిట్టడంతో అలా ఏమీ ఉండదు వదిన, అయినా సహస్రకి లక్ష్మి పోటీ ఏంటి, లక్ష్మి ఆఫ్టర్ ఆల్ వేరే వాళ్ళు అని చెప్పడంతో వసుధ బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత వాళ్ళు కోపంగా గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఆఫీస్లో విహారీ చాలా టెన్షన్ పడుతూ ఫండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా లక్ష్మి అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఆ ఫండ్స్ అనేవి ఓకే కావు, ఆ తర్వాత అంతా డిస్టర్బ్ జరుగుతుంది అని అనుకుంటూ సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. బావా ఇంత సంతోషపడుతున్నావు, కొద్దిసేపట్లో ఈ సంతోషం అంతా మాయమవుతుంది, అది ఈ లక్ష్మి వల్లే అని తేలుతుంది, కానీ నా మీద మాత్రం డౌట్ రాకుండా మొత్తం అంతా లక్ష్మి మీదే పోవాలి అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏది ఏమైనా సరే లక్ష్మికి మాత్రం ఇలాగే జరగాలి, ఈరోజు దీని పని అవుటే అని సహస్ర అనుకుంటుంది. ఇంకా అంబిక కంగారు పడుతూ సుభాష్తోని ఫోన్లో మాట్లాడుతూ బయటే ఉంటుంది. చారుకేశవ విహారీ వీళ్ళంతా హడావిడిగా ఉంటారు.